ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా 170 ప్రభుత్వ అర్బన్ మీ సేవా కేంద్రాలను తిరిగి ప్రారంభించాలని ఏపీ మీ సేవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తొలగించిన మీ సేవా ఉద్యోగులందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆయన కోరారు. మీ సేవా కేంద్రాలను తిరిగి ప్రారంభించాలని మీ సేవ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు ఉద్యమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల ప్రభుత్వ సేవలను ఒకే చోట అందించే విధంగా 2003లో సీఎం చంద్రబాబు నాయుడు మీ సేవా కేంద్రాలను ప్రారంభించారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 13 జిల్లాల్లో కలిపి 170 ప్రభుత్వ అర్బన్ మీ సేవా కేంద్రాల ద్వారా 700 మంది ఉద్యోగుల సేవలు అందించేవారని చెప్పారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ తాము అందించే సేవలను వార్డు సచివాలయాలకు బదిలీ చేస్తూ మీ సేవా కేంద్రాలను మూసివేసిందన్నారు. దీనివల్ల వందలాది మంది ఉద్యోగులు వీధిపాలయ్యారని తెలిపారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి తమ సమస్య వివరించగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. యువకుల పాదయాత్రలో లోకేష్ సైతం తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వంపై ఎలాంటి భారం పడకుండా 600 రకాల సేవలు అందిస్తున్న మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చే ఆదాయంతోనే ఉద్యోగులకు జీతాలు చెల్లించవచ్చని తెలిపారు. ప్రభుత్వం మానవత్వంతో స్పందించి మీ సేవా కేంద్రాలను పునఃప్రారంభించాలని, ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మీ సేవా ఉద్యోగులు పాల్గొన్నారు. ఆప్కాస్ ఏర్పాటు చేస్తూ 136 జీవో ఇస్తూ ఆ 136 జీవో ప్రకారం మమ్మల్ని అందరినీ ఆప్కాస్లో కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని కేవలం అమలు చేయకుండా కక్షపూరితంగా పక్కన పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆనాడు యువగళం పాదయాత్రలో ఉన్నటువంటి లోకేష్ గారిని మా ఉద్యోగులు కలవడం జరిగింది. ఆయన స్పష్టంగా హామీ ఇస్తూ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ సమస్యలు పరిష్కరించి ఇమ్మీడియట్గా ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఇప్పటికి కూడా ఆయన ఇచ్చినటువంటి హామీ అమలుకు నోచుకోలేదు. అధికారులు అలసత్వం వహిస్తూ ఉన్నారు. మా ఫైలు, ప్రభుత్వం యొక్క ఫైలు ఆప్కాస్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆమోదం కోసం ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ ఆలస్యాన్ని మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలోని ఈసా ఉద్యోగులందరూ కూడా ఈ సేవా రాష్ట్ర కార్యమైనటువంటి ఈఎస్డీ డిపార్ట్మెంట్ వద్ద ఆందోళన కార్యక్రమాలు, ఉద్యోగ సాధన సంకల్ప దీక్షల పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి 607 మందికి ఉద్యోగాలకి తిరిగి కల్పించాలని, అత్యంత దుర్భర పరిస్థితులు ఉన్నటువంటి ఉద్యోగాలని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఈ సేవా రాష్ట్ర ఎంప్లాయీస్ సంఘం తరఫున, మా ఉద్యోగులందరి తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అర్బన్ మీ సేవా కేంద్రాలలో దాదాపు 20 సంవత్సరాలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. గతంలో సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వం ఈ ఉద్యోగులందరినీ రోడ్డున పడేస్తుంది. అర్బన్ మీ సేవా కేంద్రాలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా నిధులు కేటాయించాల్సిన అవసరం లేదు. యూజర్ ఛార్జీల రూపంలో ఉద్యోగుల వేతనాలు, అదనంగా రాష్ట్రానికి ఆదాయం కూడా సమకూరుతుంది. అర్బన్ మీ సేవా కేంద్రాలు ప్రారంభం నుంచి నేటి వరకు కూడా అదే పద్ధతిలో నడిచాయి. ఈ సెంటర్లో పనిచేస్తున్న దాదాపు 607 మంది ఉద్యోగుల్ని కొనసాగిస్తామని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, అసెంబ్లీలోనే హామీ ఇచ్చారు. అలాగే యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ గారు కూడా వీళ్ళందరినీ కూడా కొనసాగిస్తామని, అర్బన్ మీ సేవా కేంద్రాలు ఉండడం వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని తెలియజేశారు. కానీ 2 సంవత్సరాలు అయినా ఇప్పటిదాకా హామీని నెరవేర్చలేదు. వెంటనే అర్బన్ మీ సేవా కేంద్రాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి ఈ ఉద్యోగులందరినీ కూడా కొనసాగించాలని చెప్పి సిఐటియు కోరుతోంది. అదనంగా ₹1 కూడా ఖర్చు లేకుండా ఉద్యోగుల్ని కొనసాగించడమే కాకుండా రాష్ట్రానికి అదనపు ఆదాయం కూడా మీ సేవా కేంద్రాల ద్వారా వస్తుంది. ఇది దాదాపు 4,000 కోట్ల టర్నోవరు. యూజర్ ఛార్జీల రూపంలో మరో ₹50 కోట్ల రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరుతాయి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర తన పర్యటనలో భాగంగా ఏపీ ఐఐసీ కాలనీలోని పార్కును సందర్శించి అక్కడ సౌకర్యాలు, పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని పార్కుల్లో ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. ప్రజలకు కేవలం ఆహ్లాదం అందించడమే కాకుండా వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని పార్కుల్లో ఓపెన్ జిమ్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్కుల నిర్వహణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కమిషనర్ సూచించారు. పార్కులను తన సొంత ఆస్తులుగా భావించి పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉండేలా పరిరక్షించడంతో పాటు వాటి అభివృద్ధి, నిర్వహణకు తమ సమయాన్ని కేటాయించాలని కోరారు. ప్రజల సహకారంతో పార్కులను మరింత ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరమైన వాతావరణానికి కేంద్రాలుగా తీర్చిదిద్దవచ్చునని కమిషనర్ పేర్కొన్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సాంబశివరావు మరణం విజయవాడ నగరానికి తీరని లోటని పలువురు వక్తలు ప్రస్తుతించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో సాంబశివరావు పాల్గొని పేదలను ఆదుకునేవారని గుర్తు చేశారు. సాంబశివరావు కుటుంబ సభ్యులకు వారు సంతాపం తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సాంబశివరావు దశదిన కర్మను పురస్కరించుకుని బెన్ సర్కిల్ సమీపంలోని జ్యోతి కన్వెన్షన్ లో ఆయన సంతాప కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పలువురు రాజకీయ నాయకులు, స్థానిక ప్రముఖులు, మిత్రులు హాజరై దివంగత సాంబశివరావుకు ఘన నివాళులర్పించారు. సాంబశివరావు మరణం విజయవాడ నగరానికి తీరని లోటని పలువురు వక్తలు ప్రస్తుతించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో సాంబశివరావు పాల్గొని పేదలను ఆదుకునే వారని గుర్తు చేశారు. సాంబశివరావు సోదరుడు ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ, జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దొనేపూడి శంకర్ ఇంకా పలువురు నగర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు తూమాటి ప్రేమ్నాథ్, మదగాని గురునాథం, మాజీ కార్పొరేటర్ నరసింహ చౌదరి మాట్లాడుతూ సాంబశివరావు తెలుగుదేశం పార్టీలో చురుగ్గా ఉండేవారని అన్నారు. పార్టీ సంక్షోభ సమయంలో అండగా నిలిచి తక్కువ సమయంలోనే అందరినీ ఆకట్టుకున్నారని తెలిపారు. పార్టీ టికెట్ కేటాయింపులో సాంబశివరావుకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. అయినా కడవరకు తెలుగుదేశం అభిమానిగానే కొనసాగాలని స్పష్టం చేశారు. అనేక మంది రాజకీయాలకు అతీతంగా సాంబశివరావుకు ఘన నివాళులర్పించారు. వారి సంస్మరణ సందర్భంగా ఈరోజు వారికి, వారి కుటుంబ సభ్యులకి, మిత్రులకి, వారి అభిమానులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా ఈ సందర్భంగా వారికి కోగంటి సాంబశివరావు గారికి నివాళులు అర్పిస్తూ వారికి కూడా మరి జోహార్లు తెలియజేస్తాం. ముఖ్యంగా కోగంటి సాంబశివరావు గారు 1994 ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. వారు చాలా మృదు స్వభావి, చాలా స్నేహశీలి, ఎప్పుడు నవ్వుతూ ఉండేటువంటి మనిషి. ఆయన 1994లో పార్టీలోకి వచ్చినప్పుడు రామారావు గారి అభిమానాన్ని, తెలుగుదేశం పార్టీ అందరి అభిమానాన్ని చూరకున్న వ్యక్తే. అయితే అనుకోని కొన్ని పరిణామాల వలన 1994లో అసెంబ్లీకి మా తెలుగుదేశం పార్టీలో పెద్ద సంక్షోభం వచ్చింది. అది 2 వర్గాలుగా విడిపోయాయింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకులందరూ కూడా, నగర పార్టీ నాయకులందరినీ కూడా కోగంటి సాంబశివరావు గారు కొద్ది కాలంలోనే ఆకట్టుకోగలిగారు. ఆకట్టుకుని మరి ఆ రోజున పార్టీ అధిష్టానం ఏం చేసిందంటే జయరాజ్ గారిని నిర్ణయించింది. ఇక్కడ విజయవాడ తూర్పు అసెంబ్లీ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం. ఆ సందర్భంగా అక్కడ వారిద్దరి మధ్యన సమన్వయం చేస్తే పార్టీ బ్రహ్మాండంగా ఉండేది, పార్టీ ఖచ్చితంగా విజయం సాధించింది. అయితే వచ్చిన ఓట్లలో 29,000 ఓట్లు మా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ అభ్యర్థి జయరాజ్ గారికి వచ్చినాయి. ఈయనకి 27,000 ఓట్లు వచ్చినాయి. ఈ కోగంటి సాంబయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ కానీ, ప్రత్యేకంగా సత్యం గారు, వీళ్ళందరికీ బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలతో బాగా స్నేహంగా ఈ కమ్యూనిస్టులతో బాగా జర్నీ చేసిన మనుషులు. ఆ రోజుల్లో తెలుగుదేశంలోకి 94లోకి రావటం, అట్లాగే ఈ కార్యకర్తలే కానీ తూమాటి ప్రేమనాథ్ గారు లాంటి అభిమానులు ఉండటంతో ఈ సీటు దాకా వెళ్ళారు. కానీ అన్యాయం జరిగింది ప్రేమనాథ్ గారు చెప్పినట్టు. అట్లాగే అప్పుడు కొబ్బరి చెట్టు మీద నుంచున్న 27,000 రావటం. సో వీళ్ళందరూ కలిసి జయరాజ్ గారికి చేశారు. సో 29,000 రావటం. ఈ దాని మీద అక్కడ రత్నకుమారి గారు భారీ మెజార్టీతో గెలవటం జరిగింది. తర్వాత స్లోగా ఆయన వేరే వ్యాపారాల వాటిలో ఉండి తెలుగుదేశం అభిమానంగానే ఉన్నారు, కానీ అట్లాగా స్లో అయిపోయి ఉన్నారు. సో దానికి ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఇది తెలుగుదేశానికి కూడా తీరని లోటు అని చెప్పారు. ఈ రోజున కోగంటి సాంబశివరావు గారు అకాల మరణం చాలా బాధాకరమైన అంశం. తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ నాయకత్వాన్ని, తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని, జసత్వాలు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీని ఇక్కడ మంచి స్థాయికి, ఉన్నతికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. ఈ రోజున కోగంటి సత్యం గారు మరి సోదరుడిగా వాళ్ళ కుటుంబానికి సంతాప సానుభూతులు తెలియజేస్తూ మా తెలుగుదేశం పార్టీకి చాలా తీరని లోటు. అదేవిధంగా ప్రేమనాథ్ గారు, చౌదరి గారు, మన దళితరత్న పరిచిపోగు రాజేష్ గారు, వీళ్ళందరూ కూడా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినటువంటి వ్యక్తులు. వీళ్ళ కుటుంబానికి సంతాప సానుభూతులు తెలియజేస్తూ రేపు ఆ కుటుంబం, తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. తప్పకుండా వాళ్ళ వారసులను కూడా తెలుగుదేశం పార్టీ ఆదరిస్తుంది, అభిమానిస్తుంది. ఈ విజయవాడలో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం కోసం మేము వెనకుండి వాళ్ళ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని సందర్భంగా వారికి తెలియజేస్తూ మరొకసారి వాళ్ళ కుటుంబానికి వారికి జోహార్లు తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి సంతాప సానుభూతులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మాకు అత్యంత ఆప్తులు,
కోగంటి సాంబశివరావు గారు అకాల మరణం మాకు చాలా బాధాకరం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో 83 నుంచి కూడా ఎవరి నుంచున్నా కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరి నుంచున్నా కానీ కోగంటి సాంబశివరావు గారు, కోగంటి సత్యం గారు, అలాగే పెద్దబ్బాయి గారు వెంకటేశ్వరరావు గారు, అట్లాగే రాధాకృష్ణ గారు, నలుగురు అన్నదమ్ముళ్ళు కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా ఎంతో కొంత అమౌంట్ మన కృష్ణలంక నుంచి వాళ్ళకి వెళ్తూ ఉండేది ప్రతి ఎమ్మెల్యేకి ఈ జిల్లాలో, ఉభయ కృష్ణా జిల్లాలో. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. విజయవాడ నుంచి ప్రప్రదంగా సింహగర్జన జరుగుతున్న అన్న ఎన్టీ రామారావు గారు సింహగర్జన పెడితే ఇక్కడ నుంచి రైలు పెట్టేసి 26 బోగీలతో రైలు పెట్టిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే మాత్రం నాడు స్వతంత్రం వచ్చిన నాడు నుంచి ఈ రోజు వరకు మాత్రం విజయవాడ నుంచి రైలు పెట్టిన వ్యక్తి అంటూ ఎవరు లేరు. సొంత ఖర్చుతో ఆ రోజుల్లోనే కనీసం 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సొంతగా ట్రైన్ వేసాడు. అలాగే టికెట్ నీదేనని చెప్పేసి ఆయన అంటే కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల టికెట్ రాకపోవడం వల్ల కోకోనట్ ట్రీకి పోటీ చేస్తాం జరిగింది. అయినా కానీ 27,500 ఓట్లు తెచ్చుకున్నారంటే మాత్రం ఆయన ప్రజల గుండెల్లో ఎలా ఉన్నారని మనకు అర్థమవుతుంది. అలాంటి వ్యక్తి ఈరోజు మనకు లేకపోవటం ఆయన ఆశయాలని కోగంటి సత్యం గారు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. పోలవరం కుడి కాలువలో ప్రమాదవశాత్తు పడి ఆరుమల్ల లీలామోహన్ రెడ్డి అనే 12 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. సైకిల్ పై వెళుతూ కాలువలోకి జారి పడిపోయాడు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేని గూడెం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్దౌటుపల్లి సిడ్నీ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న లీలామోహన్ రెడ్డి స్కూల్ కి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బాలుడు పడిన ప్రదేశంలో గాలింపు చర్యలు చేపట్టాయి. లీలామోహన్ రెడ్డి సైకిల్ ను గుర్తించి వెలికి తీశారు. బాలుని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వదిలేస్తున్నాడు చూసాను కూడా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు ప్రజల డబ్బుతో నడుస్తున్నాయని అక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, వసతి, విద్య, వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆర్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొండంనాటి ప్రశాంత్ అన్నారు. కానీ వసతి గృహాల్లో వాస్తవ పరిస్థితులను విద్యార్థి సంఘాలు, మీడియా ప్రతినిధులు పరిశీలించకుండా ఆంక్షలు విధించడం వల్ల పారదర్శకతకు తీవ్ర విఘాతం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లోకి విద్యార్థి సంఘాలు, మీడియా ప్రతినిధులను అనుమతించకుండా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని, వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొండంనాటి ప్రశాంత్ మాట్లాడుతూ వసతి గృహాల్లోకి వెళ్లకూడదంటే సమస్యలు బయటకు ఎలా వస్తాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు కనీస సౌకర్యాల కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆర్ఎస్యు నాయకులు తెలిపారు. తాగునీరు, మరుగుదొడ్లు, పరిశుభ్రత, విద్యుత్, బెడ్లు, భవనాల నిర్వహణ వంటి సమస్యలతో పాటు విద్యార్థులకు అందాల్సిన ఆహారం నాణ్యత, పరిణామంపై కూడా ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం నిధులు కేటాయిస్తున్నప్పటికీ ఆ నిధులు వాస్తవంగా విద్యార్థుల అవసరాలకు ఎంతవరకు చేరుతున్నాయనే విషయంపై సమగ్ర పరిశీలన అవసరమన్నారు. చదువుకునే వయసులో ఉన్న విద్యార్థులకు ప్రతిరోజు సమతుల్యమైన పోషక విలువలు కలిగిన ఆహారం అవసరమని
ఆర్ఎస్యు నాయకులు అన్నారు. అయితే రాష్ట్రంలోని పలు సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన స్థాయిలో పోషకాహారం అందటం లేదని ఆరోపించారు. విద్యార్థులకు నాసిరకం ఆహారం అందించడం నిర్ణయించిన పరిణామం కంటే తక్కువగా ఆహారం ఇవ్వటం, సరుకుల నాణ్యతను పట్టించుకోకపోవడం వంటి ఫిర్యాదులు వస్తే వాటిపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ కేంద్రంగా ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అయితే గత కొద్ది రోజుల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్లోకి విద్యార్థి సంఘాలు, మీడియా ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘ నాయకులు హాస్టల్లోకి వెళ్ళకూడదని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి డైరెక్టర్ నాయక్ గారు, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ నాయక్ గారు ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాను రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్గా. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ప్రశ్నించడానికి ప్రతి ఒక్కరూ ముందుండాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ ఈరోజు పేద విద్యార్థుల గొంతును, విద్యార్థి సంఘాల గొంతును, ప్రజాప్రతినిధుల గొంతును నొక్కే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది విద్యా నేరం అని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ నేను ఆర్ఎస్యూగా మేము తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థుల పక్షాన మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే విద్యార్థి సంఘాలు, ప్రజాప్రతినిధులు ఏదైనా ఒక సమస్య తీసుకొచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కార సాధన కోసం ఉన్నత స్థాయి అధికారులు పాటుపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు విద్యార్థి సంఘాలు హాస్టల్లోకి పోకూడదని చెప్పి చీకటి జీవో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. విద్యార్థి సంఘ నాయకుల పైన అక్రమ కేసులకు బనాయిస్తామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. మీ నుంచి కాదు, మీ తాత ముత్తాతల నుంచి కూడా కాదు, రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియనే కాదు, విద్యార్థి సంఘ నాయకుల పైన కేసులు పెడతాం, బెయిందాలకు గురి చేస్తామంటే వీడు ఎవరు చేతులు ముడుచుకొని లేరని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యూగా మేము తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థులకు పోషకాహారం రాష్ట్ర వ్యాప్తంగా వసతి గృహాల్లో ఎక్కడేగానే అందడం లేదు. ఈ మధ్యకాలంలో ఫుడ్ కమిషనర్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి గారు కూడా చాలా హాస్టల్లో విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉడకని అన్నం, నీళ్ళ రసం, అలాగే రకరకాల సమస్యలు ఆయన దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. మీరు సక్రమంగా పనిచేసేట్టుగా అయితే ఈరోజు ఆ సమస్యలన్నీ ఆయన దృష్టికి ఎందుకు పోతాయి, మా దృష్టికి ఎందుకు పోతాయి? రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ఈ వ్యతిరేకత పెరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. 1-2 సార్లు చూసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు శాశ్వతంగా మీరే అధికారంలో ఉండరు. రాబోయే రోజుల్లో అధికారం మారచ్చు, వేరే వాళ్ళు రావచ్చు. దాని తర్వాత అయినా మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి నాయకులు ప్రభుత్వ హాస్టల్లోకి పోయేదానికి అవకాశాలు ఉండకపోవచ్చు. కాబట్టి ఇలాంటి చీకటి జీవోలు ఏవైతే తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నారో దీన్ని వెంటనే ఉపసంహరించుకొని మీడియా ప్రతినిధులను, విద్యార్థి సంఘ నాయకులను అనుమతి ఇవ్వాలని చెప్పి ఆర్ఎస్యూగా డిమాండ్ చేస్తాను. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవాలని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించి సురక్షిత ప్రయాణానికి సహకరించాలని కోరారు. మచిలీపట్నం పురవీధుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో పాటు పలువురు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల సమయంలో తమకు తీవ్ర గాయాలు కాకుండా ప్రాణాలను రక్షించుకునే అవకాశం ఉంటుందని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించి సురక్షిత ప్రయాణానికి సహకరించాలని ఎస్పీ కోరారు. పోలీసు అధికారులు ర్యాలీలో ప్రజలకు హెల్మెట్ ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ నినాదాలు చేశారు.
ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన అమ్మవారికి నెల రోజుల్లో రికార్డ్ స్థాయిలో 6 లక్షల మందికి పైగా తరలివచ్చి ఆషాఢం సారీని సమర్పించారు. గత దశాబ్ద కాలంలో ఆల్ టైమ్ రికార్డు ఇది. ఏపీ, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక 4 రాష్ట్రాల నుంచి ఈసారి సారీని సమర్పించేందుకు వందల భక్త బృందాలు తరలివచ్చాయి. భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసిన అధికారులు దానికి తగ్గట్టుగా పక్కాగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో అత్యంత వైభవంగా సారీ వేడుకలను నిర్వహించగలిగారు. జూలై 15 నుంచి ఆరంభమైన ఆషాఢమాసం సారి సమర్పణ మహోత్సవాలు ఆగస్టు 12తో ముగిశాయి. భక్తులు భారీగా తరలిరావడంతో ఇంద్రకీలాద్రి క్షేత్రం భక్తజన ప్రవాహంతో నిండిపోయింది. చివరి రోజు దేవస్థానం సిబ్బంది తరపున ముగింపు సారెను ఆలయ ఓసీనా నాయక్, పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆధ్వర్యంలో సమర్పించారు. అమ్మవారికి సారెను సమర్పించడానికి ఈసారి భక్తులు పోటీ పడ్డారు. గ్రామాలు, కాలనీలు, అపార్ట్మెంట్లు, కుల, ఉద్యోగ సంఘాలు, అధికారులు, రాజకీయ నాయకులు ఇలా ఎవరికి వారు బృందాలుగా ఏర్పడి సారి తీసుకొచ్చారు. రోజు కనీసం 20 నుంచి 30 బృందాలు ఆలయానికి వచ్చాయి. కొన్ని బృందాల్లో 4-5 వేల మంది భక్తులు ఉన్నారు. సారి బృందాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను తొలిసారి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం సత్ఫలితాలు ఇచ్చింది. సారి తీసుకొచ్చే బృందాలు ముందుగానే దేవస్థానం టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఎంతమంది వస్తున్నారో చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్లు. అనంతరం వారికి ఏ సమయంలో రావాలో ఖచ్చితమైన టైం స్లాట్ ను దేవస్థానం కేటాయించింది. దీంతో వాళ్ళు రాగానే సారిని సమర్పించడం, అమ్మవారి దర్శనం, ఆశీర్వచనం, అన్నదానం ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.